ప్రైజ్ ది లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు నా నాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలియక పరిగెత్తుదురు, సొమ్మసులుగా నడిచిపోవుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములో ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కీర్తన గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించి విన్నాను. అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సీయోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించును. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారి ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నీ తీర్పును ఎగిరిపోవును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్య జ్ఞానం పెట్టుకో మీకు వేరేది కొందాం తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఆయన మేము మిమ్మల్ని వెంబడించే వారంగా నేను మహిమపరిచే శక్తిని అనుగ్రహించండి తండ్రి. మీరు మాలో ఉన్న ప్రతి విధమైన అవిశ్వాసం అవిధేయతను తీసేసి మేము సాత్వికంగా నడుచుకునే వారంగా మీ యందు భయభక్తి కలిగి నడుచుకునే వారు శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.